ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టూడెంట్స్ తెలుగు డ్రామా చేస్తున్నారు. దాని పరిచయం ఏమిటంటే ఇతరుల వస్తువులు మనకి దొరికినప్పుడు వాటిని తిరిగి ఇవ్వాలి. ఇది మన మంచితనాన్ని నిరూపిస్తుంది. తమ వస్తువులు తాముకు తిరిగి ఇవ్వడం వల్ల మనపై నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడు ఇతరుల వస్తువులు ఇవ్వడం మన బాధ్యత. అది మంచివారి సంస్కారం. నాన్న, అమ్మా, నాన్న, ఏంటి నాన్న? అమ్మ, నేను పనికి వెళుతున్నాను, టైం అయిపోయింది. ఇంత పొద్దునగా వెళ్ళొద్దు, అన్నం తిన్నాగా వెళ్ళు. అలాగేనమ్మా. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. ఎవరి వస్తువులపై ఆశపడుకు, ఎవరితో గొడవ పెట్టుకోకు. నీ పనిలో చక్కగా చూసుకొని ఇంటికి రా. అలాగే అమ్మా, నాన్న. బాయ్, పనికి వెళ్ళేస్తాను. ఏమండి, ఆ చెత్తను చెత్త బాక్స్ వేయచ్చు కదా, నా మీద పడిందండి. నువ్వు వేసుకునే బట్టల కన్నా నేను వేసుకునేది శుభ్రంగానే ఉంది. నీ పని వచ్చాయి. అయ్యో, ఏంటో అయ్యయ్యో, అమ్మాయి వేసిన చెత్త కవర్లో ఈ ఉంగరం, బంగారం ఉంగరం ఉంది. అబ్బా, దీన్ని తీసుకుని వెళ్ళి నా అవసరానికి ఉంచుకుంటా. ఏంటమ్మా చెప్పు. నేను కాలేజ్ లో ఉన్నాను, నా కాలేజ్ ఫీజు రేపు కట్టాలంట, త్వరగా కట్టే అన్నయ్య. అలాగే అమ్మా, నేను కడుతాను, నువ్వు బాధపడకు. స్కూల్ ఫీజు కట్టాలా, ఇప్పుడు డబ్బు లేదు. ఏమీ చేయాలా? దీన్ని అమ్మేసి అమ్మాయి డబ్బులు ఫీజు కట్టేద్దాం. ఈ సేల్స్ మ్యాన్ అమ్మ దీన్ని తీసుకొని నా అవసరానికి డబ్బు కావాలా. ఇది ఎంతకు తీసుకుంటారు? అయ్యయ్యో, ఇది బంగారు ఉంగరం, దీని విలువ 50,000. ఇదిగో. అయ్యయ్యో, అమ్మా నాన్న వాళ్ళు నాకు రోజు మంచి బుద్ధి చెప్పి పంపిస్తారు కదా, ఎవరి వస్తువులపై ఆశ పడకూడదని. అందుకే అమ్మాయికి ఈ ఉంగరం తిరిగి ఇచ్చేద్దాం. ఏమమ్మా, నాకు డబ్బు వద్దు, నా ఉంగరాన్ని నాకు తిరిగి ఇచ్చేయండి. ఎందుకు? ఇది నా వస్తువు కాదు, వేరే వాళ్ళ వస్తువునండి. ఇదిగో. ఏమండి, నువ్వెందుకు వచ్చావు? నాన్న, నాన్న, ఎవరో వచ్చారు చూడండి. ఏంటి బాబు, ఏం కావాలి? తెల్లవారి మీ అమ్మాయి వేసిన చెత్త కవర్లో ఈ ఉంగరం ఉంది. ఇది ఇచ్చి వెళ్దామని వచ్చానండి. రూబీ, ఉంగరం నీదేనా? అవునా, ఇది నాదే ఉంగరం. బాబు, మీ మంచితనాన్ని అభినందిస్తున్నాను. చిన్న బహుమతి. నాకు వద్దండి, మీ డబ్బు మీరే ఉంచుకోండి. వద్దండి. సారీ, మీరు చూడడానికి మురికిగా ఉన్నారు, కానీ మీ మనసు పవిత్రమైనదని నేను అనుకోలేదు. సారీ, డబ్బులు తీసుకొని ఏదైనా మంచి షాప్ పెట్టుకొని గొప్పగా ఎదుగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సార్. వర్గీస్ వర్షి పని పెద్దలు చెప్పారు. మనం చేసే పనిని బట్టి ఆ దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తారు. ఇతరుల వస్తువులు మనకి దొరికినప్పుడు వాటిని తిరిగి ఇవ్వాలి. అది మన నిజాయితీకి ప్రతిరూపం. ఎప్పుడు ఇతరుల వస్తువులు దొరికితే వాటిని దాచుకోవడం తప్పు. ఇది మన సమాజంలో మంచితనాన్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ.